కల్తీ మద్యం తయారీ సూత్రధారి జోగి రమేష్ అక్రమాల చిట్టా ఒక్కొక్కటిగా బయటకు వస్తోంది. పాపం మా రమేష్, జోగి రమేష్ ఆయన కల్తీ మద్యంలో చాలా పెద్ద నిందితుడు. ఆడేమో స్వాతిముత్యం, నువ్వు ఆణిముత్యం, మధ్యలో నేనే ఎర్రిపుష్పం అయిపోయాను. A1 జనార్దన్ రావుని ముందుంచి జోగి రమేష్ కథంతా నడిపారు. వాటిలో అట్టాగే ఉంటది, దానిలో కల్తీ ఉంటది. బ్రాండ్ బ్రహ్మాండంగా ఉంటది, దానిలో కల్తీ ఉంటది. చంపేసిరండి రా, కాలం కింద ఒక్కొక్కడికి ఒక్కొక్క ఎకరం ఇస్తాను, దరిద్రం వదిలిపోద్ది. ఈ కల్తీ మద్యం తయారీ తర్వాత అమ్మకాలకు సంబంధించి వచ్చిన ముడుపులు నేరుగా జనార్దన్ రావు అకౌంట్ కి చేరవేసినట్లుగా తెలుస్తుంది. జనార్దన్ రావు అకౌంట్ నుంచి నేరుగా జోగి రమేష్ అకౌంట్ లోకి డబ్బంతా వెళ్ళినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాలన్నీ సిట్ రాబట్టింది. ఈ పార్టీ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా? మీరిద్దరు బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఒకరిని చీటింగ్ చేస్తున్నామంటే ఎట్లుండాలా? బనీన్కి తెలియకుండా డ్రైవర్ లాగేయాలి. బాగా తవ్వారండి సిట్ అధికారులు. కానీ ఎంత టార్చర్ పెట్టినా నీకు కావాల్సింది ఆయన నేను చేయలేదు అంటున్నారు. సిట్ ఎంక్వైరీలో చేశారని చెప్తున్నారు. ఎవరి తుప్పు పట్టిన రాడు ఇసుకో అందరూ తాల్తే ఇది ఉప్పు కారం బాగా దట్టించిన కేరళ కర్రయం ఇది నానబెట్టి చిలికితియో పండ్రా. మీరు ఎక్కడ పడితే అక్కడ పెట్టకండి రా, మీరు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాను రా. అయితే నిందితులు అరెస్ట్ అయిన కూడా ఆయన మా చాట్ చేయించారు, ఆయన చెబితేనే మేము చేసామని చెప్పని జనార్దన్ రావు కూడా చెప్తున్నారు. అంటే అందరూ కూడా ఆయన వైపు తిప్పుతున్నారు. ఏంటి అధికారి ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. ఆసుపత్రికి తీసుకెళ్తే టెస్టుల కోసం అని చెప్పని అక్కడికి అతని జనం వచ్చి ఆసుపత్రి మీద దాడి చేసి అద్దాలు పగలగొట్టి ఎవరైతే జోగి రమేష్ సతీమణి ఉందో ఆమెను కూడా నెట్టి అక్కడ ఒక బేభత్సం సృష్టించి ఆసుపత్రిలో ఉన్న పేషెంట్లకు అసౌకర్యం కల్పించి ప్రేమ ఎక్కువైంది. ప్రేమ ఎక్కువైనప్పుడు వాళ్ళు వస్తే తప్పే ఉంది. వాళ్ళు వచ్చినందు వల్ల నీకేం బాధ? నువ్వేమైనా వాళ్ళకైనా భోజనం పెడుతున్నావా? నువ్వేమైనా వాళ్ళని ఏమైనా చూసుకుంటున్నావా? నువ్వు నీకేం బాధ? నాకు లేని బాధ నీకెందుకు బాధ? అసలు ఏమైనా మానవత్వం అనేది ఉందా? బాధ్యత అనేది ఉందా? ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? లేక మేము రౌడీజం చేస్తాం, మేము ఎలా చేసినా గానీ మాకు చెల్లుబాటు అవుతుంది అని చెప్పని ఏమైనా భావిస్తున్నారా? నేనెంతో మంది బేవార్సుగాల్ని, శుద్ధ బేవార్సుగాల్ని చూశాను గానీ మీ అంత పరమ బేవార్సుగాళ్ళని నేను చూడలేదు. అతను అరెస్ట్ అయితే సింపతి రావాలి, అరెస్ట్ అయితే జనానికి కోపం రాకూడదు. ఆడో ఎదవ, మటన్ ఎక్కువ, మెదడు తక్కువ. వీళ్ళు ఎవరైతే అతని అనుచరులుగా చెప్పుకుంటున్నటువంటి గ్యాంగు ఆయన అరెస్ట్ అయినా గానీ ప్రజల్లో ఇంకో కోపం వచ్చే విధంగా చేస్తున్నారు. ఇప్పుడు ఎవరనిపిస్తే అలా వేసేస్తే ఎట్ట తమ్మి? నువ్వేమో నా కోసం వేసారంటుంటివి. ఆ పోలీసు చూస్తే నాకు వచ్చావడబట్టే. నువ్వు అను, ఆ పోలీసు కూడా వేసేస్తా. నువ్వు ఎప్పుడు అన్నావు కానీ ఈ సంగతి నాకు తెలీదా? టైం వచ్చినప్పుడు నేనే వేసేస్తాలే. మహిళను చూడండి, వాళ్ళ వైఫ్ని ఎట్లా నెట్టి పారేశారో, ఎట్లా 10 మందిలో పట్టుకొని వాళ్ళందరూ క్యాడర్ అసలు ఎట్లా వ్యవహరించారో. పాప అక్కడికి పోయి ఆమె ఏడుస్తుంది. అంటే ఆయన అరెస్ట్ అయినందుకు ఆ ఏడవట్ల, వాళ్ళ బయట ఆ రకంగా బయట నెట్టి తోసి జుట్టు పట్టుకొని లాగేసి ఎక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నారు. విజువల్ చూడండి, విజువల్ ప్లే చేయండి. జగన్మోహన్ రెడ్డి అది నా పిల్లరా, అది నా పిల్ల. గేట్ కాడ చూడండి, ఆ డోర్లోకి మీరు ఆగండి మేము తీసుకెళ్తామంటే ఆగకుండా ఆమెను అటు నుంచి నెట్టేసి, పాపం లేడీ కదా, మహిళ కదా, కొద్దిగా బాధ్యత ఉండాలి కదా. మీ ఫేస్ చూస్తేనే తెలుస్తుందిరా, నీచ్ కమీన్ కుత్తేలు మీరేనని. అవును బాబు. తీసుకెళ్ళా ఉదయం వరకు సుమారు 5 గంటల వరకు అయితే వాదోపవాదాలు 5:30 ప్రాంతంలో అయితే జోగి రమేష్ కి 10 రోజుల పాటు అయితే రిమాండ్ విధించారు. ఆడికి అలాగే అవ్వలేరా? రిమాండ్ రిపోర్ట్ కూడా బయటకు వచ్చేసి నేపథ్యం అయితే ఉంది. ఆ రిమాండ్ రిపోర్ట్ గానీ ఒకసారి మనం చూసుకున్నట్లయితే 2006 నుండి 2019 వరకు ఏకధాటిగా అద్దెపల్లి జనార్దన్, అద్దెపల్లి జగన్మోహన్ రావు, జోగి రమేష్, జోగిరాము వీళ్ళందరికీ సత్సంబంధాలు ఉన్నాయి. వీళ్ళందరికీ సత్సంబంధాలు ఉన్నాయి. అలాగే వీళ్ళకి సంబంధించిన ఆర్థిక నగదు లావాదేవీలు, అలాగే అద్దెపల్లి జనార్దన్, జగన్మోహన్ రావు, రాము కావచ్చు, రమేష్ కావచ్చు, వీళ్ళందరికీ ఆర్థిక పరమైన నగదు లావాదేవీలు చాలా భారీ స్థాయి లక్షలాది రూపాయల ట్రాన్సాక్షన్స్. అలాగే సెప్టెంబర్ 24వ తేదీన ఆయన అద్దెపల్లి జనార్దన్ సౌత్ ఆఫ్రికా వెళ్ళాడు. దానికంటే బిఫోర్ 1 డే నేషనల్ అనుకుంటారా, ఇంటర్నేషనల్. బిఫోర్ ఏదైతే 23వ తేదీన
జోగి రమేష్ ఇంటికి వెళ్ళడం, జోగి రమేష్ తో మాట్లాడడం, పూర్తి స్థాయిలో చర్చలు జరపడం అదొక ప్రక్రియ. తర్వాత ఏదైతే ఉందో అతనికి 3 కోట్ల రూపాయలు నేను ఇస్తాను, ఈ ఏదైతే నకిలీ మద్యానికి సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉందో, ఎందుకంటే జగన్ కు సీఎం పదవి ఇవ్వడం అంటే దాని అర్థం అరడజన్ దొంగలు గజ దొంగలుగా దోచుకోవడం, పంచుకోవడం, తినడం. నకిలీ మద్యానికి సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉందో సార్, ఈ నిన్న మొన్న జరిగిన విషయం అయితే కాదు. గత వైసీపీ ప్రభుత్వ హయాం కంటే ముందు నుండి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చాలా భారీ స్థాయిలో ఈ నకిలీ మద్యానికి సంబంధించిన వ్యవహారం అయితే జరుగుతుంది. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి, నేనే అనుకోలేదు. సంబంధించిన మాఫియాకి డాన్ ఎవరైతే ఉన్నారో అద్దేపల్లి జనార్దన్ కి బాస్ ఎవరు అంటే రాము. వీళ్ళందరికి పైన బాస్ ఎవరైనా ఉన్నారంటే వీళ్ళందరికీ బాస్ ఏదైతే ఉందో జోగి రమేష్. ఫైనల్ గా మీరు జోగి రమేష్ ఏదైతే ఉందో 3 కోట్లకి ఏదైతే ఉందో ప్రలోభాలకు గురి చేశారు. ఈ నకిలీ మద్యం తయారు చేయండి, కోటయం ప్రభుత్వంపై దీనికి సంబంధించిన వ్యవహారం మొత్తం కోటయం ప్రభుత్వంపై రుద్దేద్దాము, కోటయం ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేద్దాం అన్న కోణంలో ఏదైతే జోగి రమేష్ ఏదైతే ఉందో పథకం రచించేస్తారు. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. పథకం రచించారా, లేకపోతే వైసీపీకి సంబంధించిన అగ్రనాయకులు ఎవరైనా ఇందులో ఉన్నారా, లేకపోతే తాడేపల్లి ప్యాలెస్ సంబంధించిన ఎవరైనా చెబితేనే జోగి రమేష్ దీనికి సంబంధించిన పూర్తి వ్యవహారం చేశారు అన్న కోణంలో సిట్ అధికారులు కావచ్చు, ఎక్సైజ్ శాఖ అధికారులు కావచ్చు దీనిపై దృష్టి సారించారు. దీనిపై చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన